వీడొక్కడిని చూసి ఇంతమంది భయంతో పారిపోవటమా? వాడొక మిడత లాంటి వాడు. ఒక్కసారి రాముడు చూపు వాడి మీద పడ్డదంటే మిడత మీద అగ్ని పెడితే ఎలా కాలిపోతుందో అలా అయిపోద్ది వీడి పరిస్థితి. అట్లాంటిది వీడి గురించి ఇంతమంది భయపడి పారిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పాడంట. ఈయన ఉత్సాహ వాక్యాలు వెలిగేసరికి వానరులంతా కూడా తిరిగి యుద్ధ సన్నద్ధులయ్యారు. వానర రాక్షస సేనల మధ్య పోరు ప్రారంభమైంది. 10, 20, 100 వానరులు కుంభకర్ణును పిడికిళ్ళు చిక్కి పర్వత గుహ వంటి బిలంలో పడుతున్నారు. వాడు నోట్లో వేసుకుంటున్నాడంట. ఆ యోధిని మరదృష్టంలో మధ్య పడపటా ధ్వనులతో లోపలికి పోతున్నారు. అది చూచిన వానర యోధపతి ద్వివిధుడు కాలమేఘం వంటి పర్వతం విడిచాడు. అది కుంభకర్ణుడి ఎడం చేతి విసురుకి అడ్డు తిరిగి రాక్షస సేన మీద పడి వారిని విప్పు చేసింది. అటు నుండి హనుమంతుడు బండరాళ్ళు, మహావృక్షాలు వానరలా కుంభకర్ణుడి మీద కురిపి